ఈ ప్రపంచంలో ప్రతి గొప్ప ప్రయాణం ఒక చిన్న అడుగుతోనే మొదలవుతుంది. ఇది ఆరవ్ కథ. సాధారణమైన ఒక గ్రామం నుంచి అసాధారణమైన జీవితం వైపు నడిచిన ప్రయాణం. ఆరవ్ చిన్నప్పట్నుంచే చదువులో వెనుకబడ్డాడు. క్లాస్లో చివరి బెంచ్, తల వంచుకొని కూర్చునే అలవాటు. ఎవ్వరూ నమ్మని ఒక బాలుడు. ప్రతిసారీ మార్కులు చూసినప్పుడు ఆరవ్ మనసులో ఒకే ప్రశ్న: నేను ఎప్పటికీ ఇలానే ఉంటానా? రోజులు గడిచాయి. నిరాశ పెరిగింది. ఆత్మవిశ్వాసం తగ్గింది. ఒకరోజు అలసిపోయిన మనసుతో ఆరవ్ దేవాలయం దగ్గర కూర్చున్నాడు. అక్కడ ఒక వృద్ధుడు చిన్న మొక్కను నాటుతున్నాడు. ఆ మొక్క చిన్నదే, బలహీనంగానే ఉంది, కాని వృద్ధుడి కళ్లలో నమ్మకముంది. ఆ దృశ్యం ఆరవ్ మనసులో ఒక చిన్న ఆశను నాటింది. ఈ మొక్క పెరగాలంటే రోజూ నీరు కావాలి, అలాగే నా జీవితం మారాలంటే రోజూ ప్రయత్నం చెయ్యాలి అని ఆరవ్ నిర్ణయం తీసుకున్నాడు. ఆ రోజునుంచి ఆరవ్ మారడం మొదలైంది. రోజూ కాస్త ముందే లేచాడు, రోజూ కాస్త ఎక్కువ చదివాడు, రోజూ తనమీద తానే నమ్మకం పెంచుకున్నాడు. మార్పు ఒక్కరోజులో రాలేదు. అలసట వచ్చింది, భయం వచ్చింది, కాని ఆరవ్ ఆగలేదు. రోజులు నెలలయ్యాయి, నెలలు సంవత్సరాలయ్యాయి. మొక్క ఎలా అయితే పెద్ద చెట్టయిందో ఆరవ్ కూడా వారాడు. స్కూల్లో తన పేరు వినిపించడం మొదలైంది. తరగతిలో చేతి ఎత్తడం మొదలైంది. ఇతరులకు సహాయం చేయడం అలవాటైంది. పరీక్షలు వచ్చాయి, ఫలితాలు వచ్చాయి. ఈసారి ఆరవ్ కన్నుల్లో భయం కాదు, ఆనందముంది. కాలేజీ, కొత్త ప్రపంచం, కొత్త సవాళ్లు. కాని ఇప్పుడు ఆరవ్ ఒంటరిగా లేడు. తన కష్టమే తన బలం. కాలేజీలో చదువు మాత్రమే కాదు, జీవితం నేర్చుకున్నాడు. సంవత్సరాలు గడిచాయి. ఆ చిన్న బాలుడు ఒక బాధ్యతాయుతమైన యువకుడయ్యాడు. ఆరవ్ తిరిగి తన గ్రామానికి వచ్చాడు. చదువుకోలేని పిల్లలు, అవసరాలు, అవకాశాలలేమి. అప్పుడు ఆరవ్ గుర్తుచేసుకున్నాడు తాను ఎక్కడ్నుంచి వచ్చాడో. ఆ రోజునుంచి ఆరవ్ తన జ్ఞానాన్ని పంచడం మొదలుపెట్టాడు. పిల్లలకు చదువు చెప్పాడు, వాళ్లలో నమ్మకం నాటాడు. ఒకరి జీవితం మారితే అది విజయం కాదు, 100 మంది జీవితాలు మారితే అదే నిజమైన విజయం. ఈరోజు ఆరవ్ ఒక వ్యక్తి కాదు, ఒక ఆశ. ఈ కథ మనకి చెప్పే నిజం ఒక్కటే: మన పరిస్థితులు మన భవిష్యత్తును నిర్ణయించవు, మన నిర్ణయాలే మన భవిష్యత్తును నిర్మిస్తాయి. ఈరోజు మీరు చేసిన చిన్న ప్రయత్నం రేపు మీ జీవితాన్ని మార్చవచ్చు. ఆశను వదలకండి, శ్రమను ఆపకండి, మీమీద నమ్మకం కోల్పోకండి. ఒక చిన్న మొక్క ఎలా అయితే రోజూ నీరు పోస్తే పెద్ద చెట్టవుతుందో అలాగే మన జీవితం కూడా. ప్రతిరోజూ చేసిన చిన్న ప్రయత్నాలు ఒకరోజు పెద్ద విజయాలుగా మారతాయి. అపజయం వచ్చినప్పుడు ఆగిపోవడం కాదు, అది మనల్ని బలంగా మార్చడానికి వచ్చిన పరీక్ష అని అర్థం చేసుకోవాలి. ఆరవ్ జీవితం మనకి చెప్పే ఒకే ఒక్క నిజం ఇదే: మన పరిస్థితులు మన భవిష్యత్తును నిర్ణయించవు, మన నిర్ణయాలే మన భవిష్యత్తును నిర్మిస్తాయి. ఈరోజు మీరొక మంచి నిర్ణయం తీసుకుంటే రేపు మీ జీవితం మాత్రమే కాదు, మీ చుట్టూ ఉన్నవాళ్ల జీవితాలు కూడా మారతాయి. కలలు కనండి, శ్రమించండి, మరియు ఎప్పుడూ ఆశను వదలకండి. ఎందుకంటే మీ కథ కూడా ఎవరో ఒకరికి ప్రేరణ కావచ్చు. నీతి: చిన్న ప్రయత్నాలు నిరంతర శ్రమతో కలిస్తే జీవితం తప్పకుండా మారుతుంది.